హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఈ వేసవిలో మన మొక్కల్ని ఎలా కాపాడుకోవాలి, వాటికి ఎలా కేరింగ్ తీసుకోవాలి చూసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ కాకుండా ఉంటారు. ఇకపోతే మనం ఈ ఎండాకాలంలో మన మొక్కల్ని ఎలా కాపాడుకోవాలి, బాగా విపరీతంగా ఉండే ఎండలకి మన మొక్కల్ని మనమైతే కొన్ని టిప్స్ ఫాలో అయ్యి మన మొక్కల్ని అయితే కాపాడుకోవచ్చండి. కొన్ని మొక్కలైతే ఆ ఎండ తీవ్రతను తట్టుకోలేక చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అలాంటప్పుడు మనం కొంచెం నీడ, కొంచెం ఎండ తగిలే ప్రాంతంలో అయితే మనం పెట్టుకోవాలి. మరి విపరీతంగా ఎండ ఉండే దగ్గర పెట్టుకుంటే మన మొక్కలు అనేది చనిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే బాగా ఎండ ఎక్కువైనప్పుడు కింద నేల హీట్ అవుతుంది, పైన మొక్క దగ్గర సాయిల్ అంతా కూడా హీట్ అయిపోయి నేరుగా వేర్లు అనేది తగిలి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా మల్చింగ్ చేసుకోవడం వల్ల మనకి మొక్కకి ఎక్కువ వేర్ల దగ్గర ఎక్కువ ఎండ అనేది పాకకుండా ఇలా మల్చింగ్ చేసుకుంటే మన మొక్కను అనేది మనం సేవ్ చేసుకోవచ్చండి. కార్బో షీట్స్ కానివ్వండి, లేదంటే ఇలా ఎండిపోయిన ఆకులు కానివ్వండి, ఇలా మనం మల్చింగ్ చేసుకోవడం వల్ల మన మొక్కల్ని మనం కాపాడుకోవచ్చు. అన్ని మొక్కలకు కూడా మీకు వీలైనంత వరకు కార్బో షీట్స్ ద్వారా, అలాగే ఎండిపోయిన ఆకుల ద్వారా కలెక్ట్ చేసి పెట్టుకొని ఈ సమ్మర్లో మనం ఇలా చేయడం వల్ల మనకి కంపోస్ట్ కింద తయారవుతుంది. అలాగే మొక్కకి మంచి బలాన్ని ఇస్తుంది. అలాగే ఎండ ఎక్కువ తీవ్రతని తట్టుకోగలుగుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే పూల మొక్కలు కానివ్వండి, ఇతర పండ్ల మొక్కలు కొన్ని ఇలా ప్రూవింగ్ చేసుకునేటివి ఈ సమ్మర్లో మనం ప్రూవింగ్ చేసేసుకోండి. మంచిగా మనకి ఫ్రూటింగ్ కానివ్వండి, ఫ్లవరింగ్ కానివ్వండి మంచిగా వస్తాయి. ఇంకొకటి గులాబీ మొక్కలు అయితే ఎప్పటికప్పుడు పువ్వులు వచ్చినప్పుడు ఇలా మొత్తం ప్రూవింగ్ చేసేసుకుంటే మళ్ళీ మనకి కొత్త చిగుర్లు వచ్చి మనకి ఎక్కువ మొగ్గలు వచ్చి మనకి పువ్వులు అనేది పూస్తాయండి. ఎప్పటికప్పుడు వచ్చిన పువ్వులు వచ్చినట్లుగా ఇలా అంటే రాలిపోయి ఎండిపోతూ ఉంటాయి కదా, మొక్కకు అనేది అలా ఉంచకండి. అలా ఉంచడం వల్ల పక్కన చిగుర్లు రావడానికి తొందరగా రావన్నమాట. ఇవి తీసేస్తే మనకి మొక్క అనేది ఎక్కువగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే తోటకూర మొక్కలు అలా కొంచెం షెమీ షేడ్లో అలా పెట్టుకోండి. ఇప్పుడు తోటకూర మనం అలా వేస్తూ ఉంటాం కదా, అవి మరి విపరీతం ఎండనైతే అస్సలు తట్టుకోలేవండి. ఎంత మనం వాటరింగ్ చేసినా కూడా చాలా డల్గా అయిపోతాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మన మొక్కలకి ఇచ్చే ఫెర్టిలైజర్స్ రూపంలోనే, మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ రూపంలోనే మనం మొక్కలకు అనేది అందజేస్తూ ఉండాలండి. ఈ సమ్మర్ పోయేంత వరకు కూడా మనం లిక్విడ్ రూపంలోనే మనం వాటికి బలాన్ని అందిస్తూ ఉండాలి. ఈ ఎరువుల రూపంలో మనం ఇచ్చామంటే మొక్కలు అనేది హీట్ని తట్టుకోలేక చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎరువులు ఎక్కువ వేడిదనాన్ని ఉంటాయండి. అందువల్ల ఎరువులైతే ఈ సమ్మర్లో ఇవ్వకండి. లిక్విడ్ ఫెర్టిలైజర్ రూపంలోనే మన మొక్కలకి ఇలా ఇచ్చి మనం ఎక్కువ క్రాప్ కూడా తీసుకోవచ్చండి. పూల మొక్కలకు కానివ్వండి, పండ్ల మొక్కలకు కానివ్వండి, ఇలా ప్రతి మొక్కలకు కూడా మనం లిక్విడ్ రూపంలోనే ఈ సమ్మర్ పోయేంత వరకు కూడా ఇలా ఇవ్వండి. మనం ఎండిపోయిన ఆకులు కానివ్వండి, కార్బో షీట్స్ కానివ్వండి, ఇలా మొత్తం కూడా కలెక్ట్ చేసి పెట్టుకొని ఇప్పటి నుంచే మన మొక్కలకు అనేది కేరింగ్ తీసుకుంటే మనకి సమ్మర్ మొత్తం కూడా యూజ్ అవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.